ఇక్కడ నాకు స్పైసీగా ఏమైనా తినాలనిపిస్తుందని మిల్ మేకర్ విత్ పన్నీర్తోని రైస్ అయితే చేస్తున్నా. ఫ్రైడ్ రైస్ చూసేయండి ఎలా చేయాలో. ముందైతే నేను అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకున్న. క్యారెట్, బీన్స్, అలాగే మటర్, అలాగే పన్నీర్, మిల్ మేకర్ని కూడా హాట్ వాటర్లో వేసి ఉడికించుకొని పక్కకైతే పెట్టుకున్నాను. సో ఇక్కడ ఒక్కొక్క వెజిటేబుల్ని వేయించుకోవాలి. ఎందుకు అని అంటే ఒక వెజిటేబుల్ కొంచెం తొందరగా ఉడుకుతుంది, ఇంకొక వెజిటేబుల్ కొంచెం లేట్గా ఉడుకుతుంది కదా. అందుకని ఇండివిజువల్ ఫ్రై అయితే నేను ఇక్కడ చేస్తున్నా. వెజిటేబుల్స్ని ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కినాక క్యారెట్స్ అయితే వేసిన. చూడండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో వెజిటేబుల్స్ అనేది. తర్వాత బీన్స్ అయితే వేసుకున్నాను. బీన్స్ కూడా సేమ్ అదే విధంగా ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ వేసుకొని కొంచెం సాల్ట్ అయితే చల్లుకోవాలి. సాల్ట్ చల్లుకొని ఫ్రై అయితే చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఆ తర్వాత మటర్ని కూడా సేమ్ అదే విధంగా ఫ్రై చేసుకోవాలి. మిల్ మేకర్ని కూడా సేమ్ అదే విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పైనుంచి కొంచెం సాల్ట్ కూడా చల్లుకోవాలి. ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ ఫ్రై చేసుడు అయితే అయిపోయింది. నూనె పోసుకొని, నూనె వేడైనాక కొంచెం గరం మసాలా వేసుకోవాలి. చెక్క, లవంగ, ఇలాచి, బగారాకు వేసుకొని, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. సో అది కూడా కలుపుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలుపుకొని, మనం వేయించి పక్కకు పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటిగా అందులో వేసుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. బాగా కొంచెం ఉడుకుతాయి. ఉడికిన తర్వాత ఉప్పు, కారము, ధనియాల పౌడరు, జీరా పౌడరు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. సో మొత్తం మసాలా అంతా వెజిటేబుల్స్కి పట్టుకుంటుంది కదా, అప్పుడు రైస్ వేయాలి. రైస్ వేసి మొత్తం కలుపుకోవాలి. రైస్ని కలుపుకున్నాక పైనుంచి కొంచెం స్పైసీనెస్ కోసం మిరియాల పొడి, గరం మసాలా, అలాగే కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసి బాగా కలుపుకోవాలి. రైస్కి మొత్తం ఫ్లేవర్స్ పట్టుకునేంతవరకు కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకోవాలి. నేను రైస్ని ఎక్కువసేపు ఉడికించట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ అది వేడి రైస్ కాబట్టి. అదే ఒకవేళ చల్లన్నంతో చేయాలనుకుంటే కొంచెం రైస్ని కూడా కుక్ అయ్యేలాగా చూసుకోండి. మొత్తానికి నా వెజిటేబుల్ మిల్ మేకర్ విత్ పన్నీర్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో చూసేయండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా, కలర్ కూడా బాగా వచ్చింది. సో టేస్ట్ కూడా అద్రిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.